హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అలప్టికి. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్స్ అంటే ఏంటి, వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అండ్ వాటిని ఎలా హ్యాండిల్ చేస్తాము ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్, ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్స్. An imbalanced data set is a data set where the number of samples in one class is much larger than the number of samples in other class. అంటే ఇప్పుడు ఫ్రాడ్ డిటెక్షన్ డేటా సెట్ని తీసుకోండి. దానిలో టార్గెట్ కాలం ఏంటి, మనం ఆ డేటా ద్వారా ఒక ట్రాన్సాక్షన్ అనేది ఫ్రాడా కాదా అని చెప్పాలి. ఇక్కడ టార్గెట్ ఏంటి, వెదర్ ఇట్ ఈస్ ఫ్రాడ్ ఆర్ నాట్. ఓకే, అక్కడ రెండు వాల్యూస్, మనం ఒకటి ఫ్రాడ్ అని చెప్తాం, లేకపోతే నార్మల్ ట్రాన్సాక్షన్ అని చెప్తాం. సో ఇప్పుడు ఆ డేటా సెట్లో నార్మల్ అనేవి 9900 ఉన్నాయి అండ్ ఫ్రాడ్ అనేవి 1000 ఉన్నాయి. మొత్తం 10,000 శాంపిల్స్ ఉన్నాయి అనుకోండి. దాంట్లో నార్మల్ అనేవి 9900 ఉన్నాయి, ఫ్రాడ్ అనేవి 100 ఉన్నాయి. ఇలా ఒకవేళ ఉంటే వాటిని ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్స్ అంటారు. అంటే ఒక వాల్యూ ఎక్కువ ఉండి ఇంకో వాల్యూ తక్కువ ఉంటే వాటిని ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్స్ అంటారు. ఓకే, వాటిని ఎలా కనుక్కుంటాం? మనకి అవి కనుక్కోవడానికి 3 వేస్ ఉన్నాయి. ఒకటి పాండాస్ లైబ్రరీని వాడి, ఇంకోటి పర్సంటేజెస్ ద్వారా, అండ్ థర్డ్ వన్ ఈజ్ యూజింగ్ గ్రాఫ్స్. ఓకే, దాని కోడ్ ఇది. అండ్ ఇలా ఉండడం వల్ల మనకొచ్చే లాస్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక వాల్యూ ఎక్కువ ఒక వాల్యూ తక్కువ ఉంది కదా. ఇలా తక్కువ ఉంటే ఏంటంటే మనం మోడల్కి ట్రైన్ చేసేటప్పుడు ఈ వాల్యూ ఎక్కువగా లోడ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఒక ఫాల్ట్ ట్రాన్సాక్షన్ని మనం మిషన్ లెర్నింగ్ మోడల్కి ఇచ్చామనుకోండి ప్రిడిక్ట్ చేయమని, అది ఫ్రాడ్ అయినా కానీ నార్మల్ అనే ఇస్తుంది, విచ్ ఈజ్ రాంగ్. మన మోడల్ పర్ఫార్మెన్స్ మీద ఇది ఎఫెక్ట్ అవుతుంది. ప్రతిసారి ఇదే ట్రైన్ అవ్వడం వల్ల మనకి ఫాల్స్ ట్రాన్సాక్షన్ ఇచ్చినా నార్మల్ ట్రాన్సాక్షన్ ఇచ్చినా నార్మల్ అనే వస్తుంది. అది తప్పు. దట్ ఈస్ వీ షుడ్ కరెక్ట్ ఇట్. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం? దీన్ని హ్యాండిల్ చేయడానికి 4 వేస్ ఉన్నాయి. దే ఆర్ ర్యాండమ్ అండర్ శాంప్లింగ్, ర్యాండమ్ ఓవర్ శాంప్లింగ్, స్మూత్ అండ్ క్లాస్ వెయిట్. దీని గురించి ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, ర్యాండమ్ అండర్ శాంప్లింగ్. Random undersampling is a technique used to fix an imbalanced dataset by removing some samples from the majority class. అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ డేటా సెట్ తీసుకోండి. ఇక్కడ నాట్ ఫ్రాడ్, ఫ్రాడ్ అనే 2 వాల్యూస్ ఉన్నాయి. నాట్ ఫ్రాడ్ ఏమో 1000 శాంపిల్స్ ఉన్నాయి, ఫ్రాడ్ అనే కేవలం 500 శాంపిల్స్ ఉన్నాయి. ర్యాండమ్ అండర్ శాంప్లింగ్ అనే టెక్నిక్ని వాడి మనం ఏం చేస్తామంటే ఈ 10,000 వాల్యూస్ని 5,000కి తెచ్చేస్తాం, which is equal to the fraud values. ఓకే, 1000ని 500గా మార్చేస్తాం. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? వెరీ సింపుల్ అండ్ ఫాస్ట్. ఈ టెక్నిక్ని వాడడం వెరీ సింపుల్ అండ్ వెరీ ఫాస్ట్ కూడా. రెడ్యూసెస్ ట్రైనింగ్ టైం అనేది చాలా తగ్గిస్తుంది. ఓకే, వర్క్స్ వెల్ వెన్ ద మెజారిటీ క్లాస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ లార్జ్. ఈ టెక్నిక్ అనేది మేజర్గా ఎక్స్ట్రీమ్ లార్జ్ వాల్యూస్ ఉన్న డేటా సెట్లోనే వాడతాం. ఓకే, మరి ఈ టెక్నిక్ ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి? ద డిసడ్వాంటేజెస్ ఆర్ లూజెస్ వాల్యుబుల్ డేటా. ఇప్పుడు మొత్తం ఇదంతా కలిపితే ఎంత? 10,500 శాంపిల్స్. బట్ ఈ ర్యాండమ్ అండర్ శాంప్లింగ్ని వాడడం వల్ల జస్ట్ 1000 శాంపిల్స్కే పడిపోయింది. వీఆర్ లూజింగ్ లాట్స్ ఆఫ్ వాల్యుబుల్ డేటా. మనకు డేటా అనేది ఇంపార్టెంట్ కదా. మనం ఎంత క్లీన్ డేటా, ఎంత పర్ఫెక్ట్ డేటా, ఎంత ఎక్కువ డేటాని మోడల్కి ఇస్తే అంత బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్న మోడల్ని మనకి ఇస్తుంది కదా. సో వీఆర్ లూజింగ్ వాల్యుబుల్ డేటా. ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ మే రిమూవ్ కెన్ రెడ్యూస్ మోడల్ పర్ఫార్మెన్స్. నేను ఇందాక చెప్పినట్టు మోడల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా తగ్గిపోతుంది. ఓకే, నౌ వీ విల్ గో టు ద నెక్స్ట్ టెక్నిక్, ర్యాండమ్ ఓవర్ శాంప్లింగ్. Random oversampling is a technique used to fix an imbalanced dataset by increasing the number of samples in majority class. ఇప్పుడు పైన చెప్పిన దానికి ఇది రివర్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 10,000 శాంపిల్స్ అండ్ 500 ఉంది కదా, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇప్పుడు ర్యాండమ్ ఓవర్ శాంప్లింగ్ వాడడం వల్ల అదేమైపోతుందంటే ఫ్రాడ్ వాల్యూస్ కూడా నాట్ ఫ్రాడ్ వాల్యూస్లోకి, అంటే మెజారిటీ ఎలిమెంట్లో ఎన్ని శాంపిల్స్ అయితే ఉన్నాయో అన్ని శాంపిల్స్ వాల్యూస్ మైనారిటీ క్లాస్లో కూడా వస్తాయి. ఓకే, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? నో డేటా ఇస్ లాస్. డేటా అనేది లాస్ అవ్వదు. ఈజీ టు ఇంప్లిమెంట్.
దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా ఈజీయే. హెల్ప్స్ ద మోడల్ టు లెర్న్ మైనారిటీ క్లాస్ ప్యాటర్న్స్ బెటర్. అంటే మైనారిటీ అవి కూడా మెజారిటీ అంత కౌంట్ వచ్చింది కాబట్టి మనకి మోడల్ ట్రైనింగ్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇది స్మాల్ డేటా సెట్స్కి యూస్ఫుల్, పైనది లార్జ్ డేటా సెట్స్కి. ఓకే, ఇప్పుడు దీనికి ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే క్రియేట్స్ డూప్లికేట్ రికార్డ్స్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 minute, యా, ఇప్పుడు ఈ 500 రికార్డ్స్లో ఒక ఇలా ఉందనుకోండి, ఇవే వాల్యూస్. ఓకే, ఇలా ఉన్న వాల్యూస్కి అదేం చేస్తుంది, ఇంకా ఇలానే మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేస్తుంది. సో దట్ డూప్లికేట్ వాల్యూస్ని ప్రింట్ అయిపోతాయి కదా, నాట్ ఒరిజినల్ వాల్యూస్, దీస్ ఆర్ డూప్లికేటెడ్ వాల్యూస్. దానివల్ల ఏంటంటే ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ వస్తుంది. ఓకే, ట్రైనింగ్ టైం ఇంక్రీజెస్. ట్రైనింగ్ టైం అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది. బికాస్ ఇప్పుడు 10,500 అంత 10,500, ఇక్కడ 10,000 అంటే 20,000 డేటా అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో దట్ ట్రైనింగ్ టైం కూడా చాలా ఇంక్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ టెక్నిక్ ఈజ్ స్మూత్. ఇట్ ఈస్ మోస్ట్ యూజ్డ్ టెక్నిక్. స్మూత్ అంటే సింథటిక్ మైనారిటీ ఓవర్ శాంప్లింగ్ టెక్నిక్. అంటే ఏంటంటే సింపుల్, ఈ ర్యాండమ్ ఓవర్ శాంప్లింగే, కాకపోతే ఇక్కడ ఏంటంటే ర్యాండమ్ ఓవర్ శాంప్లింగ్లో డూప్లికేట్ వాల్యూస్ని తీసుకొస్తాం కదా, కానీ ఇక్కడ స్మూత్లో డూప్లికేట్ వాల్యూస్ తీసుకురాము. డూప్లికేట్ వాల్యూస్ బదులు సింథటిక్ డేటా, అంటే బేస్డ్ అపాన్, నేను ప్రీవియస్ వీడియోలో కేఎన్ఎన్ ఇంప్యుటేషన్ గురించి చెప్పాను కదా, ఆ కేఎన్ఎన్ ఇంప్యుటేషన్ టెక్నిక్ని వాడి దీని దగ్గర ఉన్న డేటా సెట్లోని వాల్యూస్ని తీసుకొని నియరర్ డేటా సెట్ని తీసుకొని డేటా పాయింట్స్ ద్వారా నియరర్గా ఉన్న కొత్త డేటా పాయింట్స్ని క్రియేట్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ హియర్ ఆల్సో. ఓకే, 1 minute. ఇప్పుడు 2 కాలమ్స్ తీసుకుందాం. ఏజ్ 25, తన శాలరీ వచ్చేసి 30K అనుకోండి. అండ్ సేమ్ అలానే 27 ఏజ్ ఉంది, తన శాలరీ వచ్చేసి 35K అనుకోండి. ఇప్పుడు ఈ డేటా సెట్ ఉంది, మనం స్మూత్కి ఇచ్చాము. స్మూత్ ఏం చేస్తుందంటే ఈ రెండింటిని తీసుకొని ఒక కొత్త డేటా పాయింట్ని క్రియేట్ చేస్తుంది. ఎలా, దీనికి దగ్గరగా ఉన్న డేటా పాయింట్ ఏంటి, ఇదే కదా, దీన్ని తీసుకొని యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. అప్పుడు ఒక కొత్త డేటా పాయింట్, అంటే మధ్యలో 26, ఇక్కడేమో 32K, ఇలా ఒక కొత్త డేటా పాయింట్ని అది దాన్ని క్రియేట్ చేసుకుంటుంది. దిస్ ఈజ్ స్మూత్. ఓకే, దీని అడ్వాంటేజెస్ ఏంటంటే నో డేటా లాస్ అవ్వదు, రెడ్యూసెస్ ఓవర్ ఫిట్టింగ్. ఇక్కడ ఓవర్ ఫిట్టింగ్ అనే కండిషన్ రాదు, ఎందుకంటే మనం డూప్లికేట్ వాల్యూస్ తీసుకురావట్లేదు, జస్ట్ ఒక కొత్త ఆర్టిఫిషియల్ సింథటిక్ డేటాని తీసుకొస్తున్నాం బేస్డ్ అపాన్ ద కరెంట్ డేటా. ఓకే, అది ఎప్పటి వరకు తీసుకొస్తాం, మైనారిటీ క్లాస్ ఒక శాంపిల్స్, మెజారిటీ ఒక క్లాస్ శాంపిల్స్ రెండు ఈక్వల్ అయినప్పుడు అయ్యేంత వరకు తీసుకొస్తాం. ఓకే, క్రియేట్ రియలిస్టిక్ న్యూ శాంపిల్స్ క్రియేట్ చేస్తుంది. ఆఫ్టన్ ఇంప్రూవ్స్ రీకాల్ అండ్ ఎఫ్ఎన్ స్కోర్. ఇవి పర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్ వాడతాము. రీకాల్, ఎఫ్ఎన్ స్కోర్ అనేది నేను పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ వచ్చినప్పుడు చెప్తాను. అండ్ డిసడ్వాంటేజెస్, కెన్ జనరేట్ నాయిసీ శాంపిల్స్ని జనరేట్ చేస్తుంది. మే క్రియేట్ అన్రియలిస్టిక్ పాయింట్స్ ఇఫ్ క్లాసెస్ ఓవర్లాప్. అన్రియలిస్టిక్ పాయింట్స్ని వేస్తుంది. అంటే ఇప్పుడు ఇదే 25-30K అని 2 శాంపిల్స్ వచ్చినప్పుడు అన్రియలిస్టిక్ పాయింట్స్ని ఇది జనరేట్ చేస్తుంది. అవుట్లేయర్స్ ఉన్నప్పుడు ఈ డేటా సెట్ని తీసుకోవడం అంత బెటర్ ఆప్షన్ కాదు. ఓకే, అండ్ లాస్ట్ వన్ ఈస్ క్లాస్ వెయిట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం పెనాల్టీ, సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్తాను. లైక్ ఇప్పుడు మనం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మనం ఆ రూల్స్ని క్రాస్ చేస్తే మనకు పెనాల్టీ పడుతుంది కదా, అలానే మోడల్కి ట్రైన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ క్లాస్ వెయిట్స్ని వాడి ఫాల్ట్ టాలరెన్స్కి, లైక్ ఫాల్ట్ డేటా ట్రైనింగ్ అప్పుడు మనం పెనాల్టీ వేస్తామన్నమాట. లైక్ ఎలా అంటే ఇప్పుడు నువ్వు ట్రైనింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నువ్వు తప్పు రిజల్ట్ని ఇచ్చావంటే నీకు పెనాల్టీ ఎక్కువ పడుతుంది అని మిషన్ లెర్నింగ్ని ముందే ట్రైన్ చేయడానికి క్లాస్ వెయిట్స్ అంటారు.
ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ద టాపిక్స్. ఈ వీడియోలో నేను కోడ్ చూపించట్లేదు, ఎందుకంటే ఇది కరెక్ట్గా ఏ టెక్నిక్ వాడాలి అని చూపించాలి అంటే మనం పర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్ ఆర్ కంపల్సరీ. ఇది బిగినర్ టు కోర్స్ కాబట్టి ఫస్ట్ మీకు వీటి గురించి ఐడియా ఇచ్చాను. ఒక ఎప్పుడైతే మన పర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్ అనే వీడియో కంప్లీట్ అవుతుందో ఆ తర్వాత దీన్ని తీసుకొచ్చి దీన్ని కోడ్ చేసి పర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్ కంపారిజన్ చేసి దాని తర్వాత మీకు అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.